పొరపాటు నిర్ణయాలు గ్రహపాటుగా మారతాయనడానికి సాక్ష్యం వంగవీటి రాధా ప్రస్తుత పరిస్థితి. వంగవీటి రాధా ఏదైతే తనకి సంబంధించినంత వరకు ఏంటి ఆయన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో ఆకస్మికంగా ఎంటర్ అయ్యారు. శాంతం కాలేజీకి పరిమితం అయ్యారనుకున్న మనిషి అకస్మాత్తుగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఎమ్మెల్యేగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004 సందర్భంలో ఆయన ఒక విప్లవం ఆ టైంలో. ఆ తర్వాత 2009 సమయానికి వచ్చేటప్పటికి దేవినేని నెహ్రూకి హైదరాబాద్లో TV9 రోడ్లో ఉన్నటువంటి ఒక స్థలానికి సంబంధించిన వివాదం పరిష్కరించి ఆయన క్లియరెన్స్ ఇచ్చి 400-500 కోట్ల రూపాయల ఆస్తి సమకూర్చి పెట్టారు అన్నటువంటిది. దాని గురించి చూసారా, నెహ్రూని పైకెత్తుతున్నాడు రాజశేఖర రెడ్డి, మీరు అర్జెంటుగా వెళ్ళిపోయి రాజశేఖర రెడ్డికి బుద్ధి చెప్పాలి అని ఎవరో సజెస్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళాలంటే ప్రజారాజ్యం మంది కాపుల పార్టీ వచ్చేసి చిరంజీవి పార్టీ. ఈయన ఏమాత్రం ఆలోచించుకోకుండా అటు వెళ్ళారు. ఆ రాంగ్ స్టెప్ 2009, 2014, 2019 3 15 సంవత్సరాలు, 9 to 14, 14 to 19, 19 to 24, 15 ఏళ్ళ నుంచి ఏముంది అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల్లో సీటే లేదు. ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. జనసేనాన్ని వెళ్ళి కలిసి వచ్చారు. మొన్న మధ్యన బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరిని కూడా కలిశారు. అంతకుముందు నాదెళ్ల మనోహర్ని కలిశారు. ఇటు వీళ్ళతో కొడాలి నాని వీళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి. బట్ సరైన నిర్ణయం సకాలంలో తీసుకోలేకపోవడం వల్ల ఎదురైనటువంటి సమస్య అనడానికి కూడా లేదు. తర్వాతనైనా సరే ఒక ప్లానింగ్తో పోవాలి. ఫెయిల్యూర్ అవుతుంటాయి, మళ్ళీ సక్సెస్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ దెబ్బతిన్నానని పక్క వెళ్ళిపోయాడా, కానీ మళ్ళీ తీసుకొచ్చుకుని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు కాపాడుకోవట్లేదా? తన కెరీర్ ఎందుకు అట్లా పణంగా పెట్టుకున్నారు? సరైనటువంటి ఆలోచన చేయకపోవడమా, సరైనటువంటి వాళ్ళ సలహాలు తీసుకోకపోవడం? అంటే నా దృష్టిలో సరైన వాళ్ళ సలహాలు తీసుకోకపోవడం, రెండవది సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకుండా వదిలేస్తూ ఉండటం. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఆయనైతే ఇప్పుడు తాజాగా ఆ సుందరపు విజయ్ కుమార్ని సమర్థిస్తూ చోడవరంలో కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. తెలుగుదేశం నాయకుడుగానే సాగుతున్నారు. పోనీ తెలుగుదేశం పార్టీ ఏమైనా ఇచ్చింది ఆయనకంటే? నథింగ్.